ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధనలో పడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చిన్న లేఖన భాగములు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీకు శ్రమలు కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుమని లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేయించినటువంటి, పరిచర్య చేయించినటువంటి దినాలలో కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచన 33వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. చాలా స్పష్టముగా నేను లేఖనం సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమలు కలుగును, లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యముగా ఉండుడి, భయపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మన జీవితాల్లో మన బ్రతుకులో శ్రమలు అనేవి అనేక విధాలుగా వస్తాయి. ఆర్థిక శ్రమలు రావచ్చు, కుటుంబ శ్రమలు రావచ్చు, రకరకాల శ్రమలు ఉన్నాయి. ఈ విధంగా శ్రమలు రావచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికమైనటువంటి శ్రమలు కూడా మన జీవితంలో రావచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగనీయకుండగా, వాడబడకుండగా, సంఘాలలో సమాజంలో ఆరాధనలు మనల్ని చేసుకుననీయకుండగా అనేక విధాలుగా కూడా శ్రమలు రావచ్చు. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని మరణము వరకు నమ్మకముగా ఉండమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు కుటుంబ పరంగా వస్తున్నాయా, ఆర్థిక పరంగా వస్తున్నాయా, అనారోగ్య పరంగా వస్తున్నాయా, దుష్టుడైనటువంటి అపవాది అనేక విధాలుగా శత్రువులను అనగా మనుషులని మీదికి రేపి పరిచర్యను, కుటుంబాన్ని ఆటంకపరుస్తూ నేను ఇబ్బంది పెడుతున్నారా? ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిలో నమ్మకముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందరికీ తెలిసిన ఒక చిన్న కథ, అందరికీ తెలిసినటువంటిదే. ప్రాచీన కాలంలో కమ్యూనిస్టు దేశాలు ఉండేవట. ఆ కమ్యూనిస్టు దేశాలలో ఆరాధించటానికి భయపడేటువంటి వారట. అయితే అప్పటి కాలంలో ఆరాధించేటువంటి వాళ్ళు ఎలాగంటే బహిరంగంగా ఆరాధించేటువంటి వాళ్ళు కాదు, ఇళ్లల్లో ఎవ్వరికి తెలియకుండా ఆరాధన చేసేవారట. ఒకానొక సమయంలో, ఒక సందర్భంలో ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారట. ఆ పట్టుబడినటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఒక ప్లేస్లో అందరు నిలబెట్టారట. ఆ అరణ్యంలో ఒక ప్లేస్లో నిలబెట్టారట. నిలబెట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఫోటో పెట్టి ఈ విధంగా చెప్పారట, మీలో ఎవడైనను ప్రాణాలు కావాలని అనుకుంటే వాడు ఈ ఫోటో మీద ఉమ్మి వేసి వెళ్ళిపోవాలా, లేదంటే వాడిని ఇక్కడనే చంపేస్తామని చెప్పారట. గనక ఈ క్షణం మనం తప్పించుకుంటే, ఈ శ్రమ నుంచి మనం బయటపడితే తర్వాత జీవితాంతం మనం హాయిగా బ్రతకొచ్చు, ఆరాధనలు చేసుకోవచ్చు అని ఆలోచన చేసుకొని వరుసగా ఒక్కొక్కరు వచ్చి ఆ ఫోటో మీద ఉమ్ము వేసుకుంటూ పోతూ ఉన్నారట. అలా ఉమ్ము వేసుకుంటూ పోతూ ఉండగా ఆ ఫోటో అంతా కూడా ఉమ్ముతో నిండిపోయిందట. చిట్ట చివరిగా ఒక చిన్నది వస్తూ ఉన్నదట. ఆ చిన్నది మెల్లిగా అక్కడికి వచ్చి ఆ ఫోటో దగ్గరికి వచ్చి ఆ ఫోటో దగ్గర మోకాలు వంచి ఏడుస్తూ తన గౌన్ తీసుకొని ఆ ఫోటో మీద ఉమ్మంతటిని తీసివేస్తూ ఉండగా అప్పుడున్నటువంటి ఆ మనుషులు గన్తో కాల్చి చంపివేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేని వాక్యం సెలవిస్తున్నది, మనము మన ప్రాణములను సహితము ఆధ్యాత్మికమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు, భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా మరణము వరకు నమ్మకముగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ చిన్నది మరణానికి భయపడలేదనేటువంటి విషయాన్ని కూడా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చదువుకుందాం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును,
ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అవును ప్రియులారా, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దేవుని యొక్క నిత్య జీవమును అనగా పరలోకాన్ని స్వతంత్రించుకొనలేడు. తన ప్రాణమును ద్వేషించువాడు, తన ప్రాణమును లెక్క చేయకుండా దేవుని కొరకు అర్పించువాడు నిత్య జీవం అనే పరలోకం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. మనుషులుగా ఈ లోకములో ఎదుర్కొంటున్న సమస్యలకు, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు, నిందలకు, అవమానాలకు లొంగిపోయి ఏదో ఒక ఆలోచనతో మనము ఈ విధముగా జీవిస్తూ ఉంటాం. ఆ విధంగా జీవించడం వలన వాళ్ళు ఉమ్మి వేసే స్థితికి వెళ్ళారు. మనం ఎలాంటి స్థితికి వెళ్తున్నామో ఒకసారి గమనించండి. ఆ చిన్నది ప్రాణాలు ఇచ్చుటకైనను వెనక తీయలేదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దానియేలు విషయంలోనికి వచ్చిన షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్న, ఆది అపోస్తులను జ్ఞాపకం చేసుకున్న, అపోస్తులైన పౌలును జ్ఞాపకం చేసుకున్న, వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. ఈ భయంకరమైన దుర్దినాలలో మనం ఉన్నాం, భయంకరమైన శ్రమల దినాలలో మనం ఉన్నాం. ఏదేమైనప్పటికీ మరణం వరకు మనము బహు జాగ్రత్త కలిగిన వారమై ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరణము వరకు నమ్మకము ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. వాగ్దానము చేయబడిన వాడవారిని మహిమ కిరీటం నీకు ఇస్తానన్నాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో కుటుంబపరంగా వచ్చిన, వ్యక్తిగతంగా వచ్చిన, అనారోగ్యపరంగా వచ్చిన ఎలాంటి శ్రమలు నీ జీవితంలో ఎదురొచ్చినా వాటన్నిటి విషయంలో ఆధ్యాత్మికంలో నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ భక్తిని నాశనం చేయడానికి, నీ సంఘాన్ని పాడు చేయడానికి నీకు దేవుడు కావాలా, ప్రాణము కావాలని శ్రమలు వచ్చినా దాంట్లో నువ్వు ధైర్యంగా నిలబడేవాడివై ఉండాలా, అవసరమైతే ప్రాణాలు పెట్టేవాడివై ఉండాలా. అలాంటి స్థితిని కలిగినటువంటి వారి విషయంలో దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది. చూడండి, మత్తయి సువార్త 10:22, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అంతం వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడునని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులా, అంతం వరకు మనము సహించాలా, ఓర్చుకోవాలా, భరించాలా, వాటన్నిటిని ఎదిరించాలా, వాటన్నిటిని జయించాలా. అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాం. గనక ఈ నేటి ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో సమస్యలు చూడకు, ఆ నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను చూడకు, అవమానాలు చూడకు. వాటి వెనకాల వచ్చేటువంటి వాడబారిన మహిమ కిరీటం కొరకు ఎదురు చూడము. ఆ ఎదురు చూసినటువంటి దాంట్లో దేవుడు గొప్ప అపారమైన కృపను మనకిస్తాడు. అటు కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని, అంతవరకు సహించి నీ సాక్షి నిలబట్టకు సహాయించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.